ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకెందుకో తేడా కొడుతుంది. శాస్త్రి గారు, సీఎం కూతురుతో సంబంధం ఉందని చెప్పారు కదా, మాకిష్టమేనని చెప్పండి. కుదిరితే రేపే మాట్లాడుకుందామని కూడా చెప్పండి. ముత్యాలు, సీఎం కూతురుతో సంబంధం ఏంటి? మన కొడుకు రాజుని ఒకళ్ళ దగ్గర పిఏగా చూడాలనుకుంటున్నావా, ఒక పిఏకి బాస్గా చూడాలనుకుంటున్నావా? మనోడిప్పుడు బాసే కదా. ఆ బాసులాగా ఉండాలంటే సీఎం కూతురుతో పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. అదే మాట్లాడి ఖాయం చేశాను కూడా. ముత్యాలు, ఆల్రెడీ పెళ్ళి అయిపోయినోడికి పెళ్లి ఖాయం చేయటం ఏంటి చెప్పు? ఇదాడి జీవితం. ఒకసారి ఆడభిప్రాయం కూడా తెలుసుకుని నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసయ్యా, కానీ అలా జరగడం నాకు ఇష్టం లేదు. మన రాజుని కాదనుకుని, అందరి ముందు రాజు ప్రేమని, రాజు కట్టిన తాళిని కాదనుకుని వెళ్ళిపోయిన రూప మళ్ళీ ఆడి జీవితంలోకి రావాలనుకుంటే నేను ఒప్పుకోను. ఆ రోజు జరిగిన అవమానం నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, నా ప్రాణం పోయినా నేను మర్చిపోను. రేపే సంబంధం ఖాయం చేస్తాను. అప్పటి వరకు ఈ విషయం గురించి నువ్వు ఎవ్వరితో మాట్లాడదు. ఏంటి స్వామి ఇలాగ చేసావు? ఇంతకాలానికి ఇండియాకు వచ్చాం, అమ్మాయి గోరికి రాజు ఆఫీసులోనే జాబ్ వచ్చేలాగా చేసావు. ఇక వాళ్ళిద్దరూ దగ్గరవుతారనుకునే సమయంలో ఇంకా దూరం చేస్తున్నావేటయ్యా? అమ్మగారు ఎలాగున్నారు? నా గురించి పక్కన పెట్టు. ఇక్కడ ఏటేటో జరుగుతున్నదమ్మా. సమయం చూసుకుని నేనే కలుస్తాను. అలాగే అప్పలనాయుడు, ఎదురు చూస్తుంటాను. అలాగేనమ్మా. సరైన సమయంలో అమ్మగారి ఫోన్ చేశారు. రాజు రూపలు కలవాలంటే అమ్మగారే ఏదో ఒక దారి చూపించాలా. అబ్బా, ఏంట్రూపా, ఏం చూస్తున్నావు? భోంచేయి. రైస్ కర్రీస్ ఏం లేవత్తయ్యా. అదేంటమ్మా, ఇందాకున్నాయి కదా. అయ్యో సారీ మమ్మీ, ఆకలిగా ఉండి మొత్తం నేనే తినేశాను. అయ్యో అవునా? సరే ఉండు రూపా, మీ పిన్నినో మందారాన్నో నిద్ర లేపుతాను, వాళ్ళొచ్చేమైనా వండుతారు. ఉండు. పర్లేదత్తయ్యా. అమ్మ రూపా, పర్లేదా? మార్నింగ్ నుంచి కష్టపడ్డావు ఆఫీస్లో. పర్లేదత్తయ్యా. భోజనం లేకపోవడం కన్నా రాజు మాట్లాడకపోవడమే నాకెక్కువ బాధగా ఉంది. అమ్మాయి గారింట్లో పిఏగా ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు అమ్మాయి గారిని చూస్తానా అనిపించేది. ఇప్పుడు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఆఫీస్లో అమ్మాయి గారిని ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తోంది.
బాబా ఈ నైట్ని ఫాస్ట్గా అయిపోయేలా చూడవా, రేపొద్దునే రాజుని చూడాలి. నువ్వు సంతకాలు చేసిన అగ్రిమెంట్లో 1 సంవత్సరం పాటు ఈ కంపెనీ వదిలి వెళ్ళను అని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే 10 lakhs నష్టపరిహారంగా చెల్లిస్తాను అని ఒప్పుకుని సంతకాలు పెట్టావు. నిన్న జరిగిన రాద్ధాంతం వల్ల అమ్మాయి గారు ఎంత ఫీల్ అయ్యారో ఏంటో. అసలు ఆఫీస్కి వస్తుందో లేదో అనిపిస్తుంది. నా మీద కోపం లేకుంటే ఖచ్చితంగా వస్తుంది. అది కాకుండా అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేసింది కదా, వస్తుంది. ఏట్రా నాయన ఇది ఇంత సింపుల్గా రెడీ అయ్యావు? ఈ డ్రెస్కి ఏమైందమ్మా? నీకేటి తెలీదు, నువ్వు ఊరుకో నాయనా. మీ అమ్మ నీకు పెళ్లి సూపులు ఏర్పాటు చేసిందిరయ్యా. ఇప్పుడు నీ పరిస్థితి ఏటో నాకు అర్థం కావట్లేదు. నిన్న దేవుడే కాపాడాలా. కవిత, ఈ కోట్లన్నీ నీకోసమే తెప్పించాను. ఇందులో నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో. ఏంటమ్మా ఇది? ఈరోజు కొత్తగా చెప్తున్నావు. నాకు ఈ డ్రెస్ ఓకే కదా? అమ్మగారు మిమ్మల్ని ఈ డ్రెస్లో చూడాలనుకుంటున్నారు సారు. అమ్మగారి కోసమైనా ఏదోటి వేసుకోండి సారు, ఆఫీస్కి టైం అవుతుంది. మురుగా, ఈరోజు మీ సారు ఆఫీస్కి రావట్లేదు. అమ్మా, ఆఫీస్కి వెళ్ళకపోవడం ఏంటి? అక్కడ ఫైల్స్ మీద సంతకాలు పెట్టాల్సి ఉంది. అరే నాయనా, ఈరోజు సీఎం గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి మన ఇంటికి వస్తున్నారు. బంగారం, ఇందుకేనేమో మీ అమ్మ మనల్ని అందరినీ రెడీ అవ్వమంది. అత్తగారు, సీఎం గారంటే చీఫ్ మినిస్టరేనా? అవునల్లుడు గారు. సీఎమే బంగారం. మీ తమ్ముడు రేంజ్ అంటే రోజు రోజుకి ఇలా పెరిగిపోతుంది. మంత్రికి పిఏగా చేసినోడి దగ్గరికి సీఎం రావడం ఏంది? సీఎం గారు ఎందుకు వస్తున్నారమ్మా? ఏం లేదురా, సీఎం గారు అమ్మాయితో నీ పెళ్లి గురించి మాట్లాడదామని పిలిపిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.